కొంచెం విప్పిన మెలిగి మళ్ళీ తొలకరి జల్లుల మేఘం మళ్ళీ అలజడి హృదయం మాడిన కూచిపోడి రంగుల దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వద్దిన పుస్తకం మళ్ళీ సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం. తెలిసాక ఇద్దరం ఒక ఫోటో ఒకరు ఎక్స్చేంజ్ చేస్తాం. ఇన్స్టాలో రిక్వెస్ట్ చేస్తే ఎందుకు ఎట్టింది ఇప్పుడు అనుకున్నా. యాక్చువల్గా నాకు అసలుకి ఈ టైంలో చేసుకోవాలా అనే ఒక థాట్ ఉండే, కొంచెం భయం ఉండే. పెళ్ళి పప్పన్నం వరకు కూడా కొంచెం డౌట్తోనే ఉన్నా. నేను వచ్చి మాట్లాడినప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నాకు అనిపించింది. తర్వాతకి పెళ్లి చూపులకు వచ్చినారు. అంతకు ముందుకే అడిగినాను నేను ఓకేనా అని అడిగాను. సర్ప్రైజ్ ఇవ్వడం ఇష్టం లేక అది ఏ ఫోన్ ఇష్టం అంటే నేను చెప్పాను అన్నది. తననే తీసుకెళ్ళి ఇస్తే వీళ్ళు ఏం సర్ప్రైజ్ ఉందని నన్నే తీసుకెళ్ళి నా పేమెంట్ చేస్తారు. అది అని తీసుకుంది గిఫ్ట్ కానీ సర్ప్రైజింగ్ ఫీల్ గా అన్నీ ఎవరైనా వాళ్ళ మమ్మీకి చెప్పుకుంటారు కదా, నేను మా డాడీతో షేర్ చేసుకుంటుండే. పప్పన్నం రోజు నేను మా డాడీని చూస్తే ఏడిపోస్తే ఈయన వచ్చి ఇంకా అంటే ఓదార్చినారు అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడే, ఇంకేం కాలేదు కదా, ఇంకా 2 months ఉంది, మెల్ల ఏడుతుంది అని చెప్పినారు. అమ్మాయి తరపున పెళ్ళి కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పెళ్ళి. మా డాడీలా చూసుకుంటాడు అని నేను చెప్పలేను కానీ మేబీ ఆ కాన్ఫిడెన్స్ అవుతుంది నాకు, చూసుకుంటాడు. అల్లుడు కన్నా ఎక్కువ కొడుకు కావాలి అనుకున్నారు. నన్ను వెళ్దామని అడిగినప్పుడు తను బాలి వెళ్దామని చెప్పింది. ఇక బాలి వద్దులే కానీ ఇండియా రెడీ అని అడిగితే నేను ఎక్కడికి నన్ను మొక్కను చెప్పి
సిగ్గుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోకంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టంటం మంతర టంటం మౌన వీణల మంగళ టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు విన వేడుక టంటం మాల టంటం మంతర టంటం మౌన వీణల మంగళ టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు విన వేడుక టంటం మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టంటం మధ్యల టంటం మధ్యల టంటం లూపిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం